గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. వివరాలు చూద్దాం. తిరుమలలో కిడ్నాప్ అయిన చిన్నారి దీక్షిత్ను పోలీసులు తల్లిదండ్రులకు అప్పగించారు. నిన్న చిన్నారి దీక్షిత్ను ఓ మహిళ ఎత్తుకెళ్లినట్లు పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా గుర్తించారు. వెంటనే రంగంలోకి దిగి మహిళను అదుపులోకి తీసుకున్నారు. చిన్నారి దీక్షిత్ను సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించారు. తిరుమలలో కిడ్నాప్ అయిన చిన్నారి దీక్షిత్ను పోలీసులు తల్లిదండ్రులకు అప్పగించారు. నిన్న చిన్నారి దీక్షిత్ను ఓ మహిళ ఎత్తుకెళ్లినట్లు పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా గుర్తించారు. వెంటనే రంగంలోకి దిగి మహిళను అదుపులోకి తీసుకున్నారు. చిన్నారి దీక్షిత్ను సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించారు. మా కరెస్పాండెంట్ సునీల్ పూర్తి సమాచారం అందిస్తారు. సునీల్, ఆ ఎత్తుకెళ్లిన మహిళ వివరాలేంటి? ఎవరు? శ్రీదేవి మొత్తం మీద అయితే తిరుమలలో బాలిక మిస్సింగ్ కేసు కేవలం 3.5 గంటలోనే తిరుమల ఇటు తిరుపతి పోలీసులు ఛేదించారని చెప్పొచ్చు. ముఖ్యంగా కిడ్నాప్ అయిన 4 ఏళ్ల బాలిక దీక్షితను ఎట్టకేలకు సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా బాలిక ఎవరు తీసుకెళ్లింది అనేది పూర్తిగా పోలీసులు అయితే గుర్తించిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా తిరుమలలో సాయంత్రం ఈ పాప 4 ఏళ్ల దీక్షిత అక్కడ అంటే స్థానిక ఆలయాన్ని సమీపంలో ఆడుకుంటుండగా ముఖ్యంగా అక్కడ పారిశుద్ధ్య కార్యక్రమాలు పనిచేసే ఒక మహిళ అక్కడ నుంచి ఆ పాపను తీసుకెళ్లినట్లు సీసీ ఫుటేజ్ ద్వారా తెలిసింది. ముఖ్యంగా వీళ్ళు ఎవరైతే విజయవాడకు చెందినటువంటి నరసింహ దంపతుల కుమార్తె దీక్షిత ఏడాది నుంచి తిరుమలలో చిరు వ్యాపారాలు చేసుకుంటున్నారు. వారైతే ఈరోజు నిన్న సాయంత్రం 7 గంటల సమయంలో పాప గురించి వాళ్ళు చూసుకోకపోవడం, 7 గంటల సమయంలో వాళ్ళు వెతికితే ఎక్కడ కనపడిపోవడంతో తిరుమలలో ఉన్నటువంటి విజిలెన్స్ ఇటు పోలీసులని అయితే వాళ్ళు మొదటగా ఆశ్రయించారు. అక్కడ వాళ్ళు వెంటనే కమాండ్ కంట్రోల్ కి చేరుకొని పూర్తిగా విజువల్స్ లో చూడడంతో అక్కడ పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికురాలు అంటే పారిశుద్ధ్య కార్మికురాలుగా పనిచేస్తున్నటువంటి మహిళ అక్కడ నుంచి నేరుగా తిరుమల బస్ స్టాండ్ లో ఉన్నటువంటి ప్రాంతానికి వెళ్లి ఆర్టీసీ బస్ స్టాండ్ ద్వారా తిరుపతి వినాయక నగర్ కి అయితే ఆమె వెళ్ళినట్టయితే తెలిసింది. ముఖ్యంగా ఆమె వినాయక నగర్ సమీపంలో బస్సు దిగి పెద్ద కాప లేఅవుట్ ఆమె ఇంటికి తీసుకెళ్లినట్టయితే వీళ్ళైతే గుర్తించారు. ముఖ్యంగా ఏదైతే ఆమె కోర్టు ప్రధానంగా ఆమె కోర్టును చూసి ఆమెను గుర్తించిన పరిస్థితి ఉంది. ఎందుకంటే తిరుమలలో పారిశుద్ధ్య కార్మికులుగా పనిచేసే వాళ్ళ సంబంధించి చూసుకున్నట్లయితే వారు పనిచేసే వాళ్ళకి సంస్థకు సంబంధించి ఒక పేరుతో వాళ్ళు కోర్టు వేసుకుంటారు. ఆ కోర్టును గుర్తించారు. ముఖ్యంగా సీసీ ఫుటేజ్ లో ఆ ఆధారంతో అక్కడ పనిచేసే మిగతా సిబ్బందిని ఆమె గురించి విచారించడంతో మహిళ ఎక్కడ ఉంటుంది, ఆమె పేరు పూర్తిగా ఫోన్ నంబర్ తో సహా పోలీసులకు అందజేయడంతో ఆమె స్థానిక తిరుపతి పెద్ద కాపు లేఅవుట్ లో ఆమె నాగ వెంకటరమణగా ఆమె గుర్తించారు. ఆమె అక్కడ ఉందని చెప్పేసి ఆమెకు ఫోన్ చేయడంతో ఎక్కడనేది అడ్రస్ తెలియడంతో ఆమె ఇంటికి చేరుకొని ఆమె దగ్గర నుంచి ఆ పాపనైతే స్వాధీనం చేస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఆమె ఒకటే చెప్పింది, ఆ పాప ఒంటరిగా కనపడ్డ ఉందని, తనతో పాటు వస్తున్న క్రమంలో తీసుకొచ్చానే తప్ప మరో ఉద్దేశం లేదని ఆమె తెలిపినప్పటికీ పోలీసులు మాత్రం వేరే కోణంలో దర్యాప్తు చేస్తున్న పరిస్థితి ఉంది. బాలికను అయితే తిరుపతి నుంచి తిరుమలకు తీసుకొచ్చి తల్లిదండ్రులకు అయితే అప్పగించారు. ముఖ్యంగా దీనిపై కేసు నమోదు చేసి మాత్రం పోలీసులు దర్యాప్తు చేసిన పరిస్థితి. ఎందుకు అంటే
వాళ్ళకి తెలియకుండా స్థానికంగా ఉన్నటువంటి అక్కడ పోలీసులకు కూడా అప్పచెప్పకుండా కిందికి తీసుకొచ్చావు అనే దానిపై కూడా వాళ్ళు పోలీసులు ప్రశ్నించినట్లయితే తెలుస్తుంది. ఎందుకంటే తరచూ తిరుమలలో కిడ్నాపులకు పిల్లలు కిడ్నాపులకు గురవుతున్న నేపథ్యంలో పోలీసులు పూర్తి స్థాయిలో ఎటువంటి రక్షణ కల్పించినా కానీ కొంతమంది భక్తులు తెలియకుండా వాళ్ళకి ఆ పిల్లలు చనిపోతున్న పరిస్థితి ఇక్కడ కనపడుతుందని చెప్పేసి పోలీసులు అయితే తెలిసిన పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. రైట్ సునీల్, థ్యాంక్ యూ.